విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతో కలిసి ఆయన పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మంత్రి నారాయణకి ఘనంగా సత్కరించారు. నెల్లూరు నగరంలోని మొత్తం 15 మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే దాతలు, వ్యాపారవేత్తల సహకారంతో పలు పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో బీవీఎస్ స్కూల్ ఆధునీకరణ కోసం 5.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఆర్థికంగానే కాకుండా పాఠశాల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పూర్వ విద్యార్థులు తమ మేధోపరమైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థికి మెరుగైన వసతులు అందించడమే తమ లక్ష్యమని మంత్రి నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కిన్నెర సాగర్, కిన్నెర కార్తీక్, వై బుజ్జయ్యనాయుడు, డి చలపతిరావు, చెమ్మండి రాము, ఎం వేణుగోపాల్ రెడ్డి, పి సుబ్బయ్య, ధనుంజయ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీవీఎంఎస్ స్కూల్లో నవాపేటలో ఓల్డ్ స్టూడెంట్స్ ఐ థింక్ ఎన్ని సంవత్సరాలు 50 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చదివిన 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ మహిళలందరూ ఇక్కడ కలవటం జరిగింది. నన్ను గౌరవనీయ కృష్ణయ్య గారు, వారి మిసెస్ అరుణ, ఒకసారి మినిస్టర్ గారు కూడా వస్తే బాగుంటుందంటే నేను కూడా రావటం జరిగింది. వారందరూ యాక్చువల్గా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. వారు ప్రపోజల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా రాబోయే 3 yearsలో, అంటే ఈ స్కూల్ని నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని వీఆర్ హై స్కూల్ వీఆర్ హై స్కూల్ లాగా ఏదైతే వీఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసామో అదే స్టాండర్డ్లో చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చాను. వాళ్ళు స్కూల్ టేకప్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఇంజనీర్లకు ఇచ్చి డిజైన్లు చేయించుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన ఎంపీ బీదా మస్తానయ్య గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి వాళ్ళు అయితే 2 ఫ్లోర్లు స్లాబ్లు 25,000 చదరపడుగులు కొత్తది వేశారు. మరొక 25,000 కూడా వేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని ఖచ్చితంగా వీఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని వాళ్ళకి చెప్పాను. ఖచ్చితంగా ఈ స్కూల్ కూడా చేస్తాను. ఎవరైతే మహిళలు ఈరోజు 50 సంవత్సరాల క్రితం చదివి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి నిజంగా వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ స్కూల్ 68 మంది స్కూల్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి రావటం అంటే నిజంగా ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా చదివిన వాళ్ళు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఆ స్కూల్ని మర్చిపోకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బులే కాదు, సలహాలు, సూచనలు ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేస్తాను. నెల్లూరు స్కూల్స్ని భారతదేశంలో వన్ ఆఫ్ ది స్కూల్స్గా చేయాలని నాకు కోరిక. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అందుకే అది టేకప్ చేశాం. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.